సినిమాలు వస్తున్నాయి వెళ్తున్నాయి, కానీ పెళ్లి చూపులు జోరుకు మాత్రం అడ్డుకట్ట పడట్లేదు. నెగిటివ్ టాక్తో మొదలైన సినిమాల సంగతి వదిలేద్దాం. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న వేరే సినిమాలు కూడా నిలబడలేకపోతుంటే, సరైన కలెక్షన్స్ తెచ్చుకోలేకపోతుంటే, ఈ చిన్న సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. ముఖ్యంగా అమెరికాలో పెళ్లి చూపులు హవా మామూలుగా సాగట్లేదు. 5వ వీకెండ్లోనూ ఈ చిత్రానికి అమెరికాలో $30,000 వసూలు వచ్చాయంటే ఇది విశేషమే. ఈ వారం నోటెడ్ రిలీజెస్ ఏమీ లేవు కనుక ముందు వారం వచ్చిన ఆటాడుకుందాంరా, చుట్టాలబ్బాయి సినిమాలన్నీ అసలు పట్టించుకోలేదు అక్కడి ఆడియన్స్. బంగారం ఫస్ట్ వీకెండ్ కొంచెం జోరు చూపించిన ఆ తర్వాత డల్ అయిపోయింది. దానికి ముందు వచ్చిన శ్రీరస్తు శుభమస్తు, మనమంతా సినిమాల పరిస్థితి అంతే. శ్రీరస్తు శుభమస్తును ఈ వారం అమెరికాలో రిలీజ్ చేశారు కూడా, అయినా కలెక్షన్లో అంతంత మాత్రమే. మొత్తంగా గత నెల రోజుల నుంచి అమెరికాలో పెళ్లి చూపులు హవానే సాగుతోంది. ఆ చిత్రం ఇప్పటికే $1 మిలియన్ క్లబ్లో అడుగుపెట్టేసి మరింతగా కలెక్షన్స్ కొల్లగొడుతూ వెళ్తోంది. ఈ వారం జనతా గ్యారేజ్ వస్తే తప్ప ఆ సినిమా జోరు అక్కడ తగ్గే అవకాశాలు కనిపించట్లేదు. ఎన్టీఆర్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే పెళ్లి చూపులు డ్రీమ్ రన్కు బ్రేకులు పడవచ్చు, ఆ సినిమా కథ ముగియొచ్చు. జనతా గ్యారేజ్కు నెగిటివ్ టాక్ వస్తే మాత్రం ఇంకొన్ని రోజులు పెళ్లి చూపులు హవా కొనసాగే అవకాశం ఉంది. జనతా గ్యారేజ్ కోసం పెళ్లి చూపులను థియేటర్లు కూడా బాగా తగ్గిస్తున్నారు. బుధవారం భారీ స్థాయిలో గ్యారేజ్ ప్రీమియర్లను ప్లాన్ చేస్తున్నారు. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.